హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు చూపించబోయే రెసిపీ కోడిగుడ్లు రొయ్యల కర్రీ అండి. సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో నేనైతే ఎలా చేస్తానో చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. ముందు ఉల్లిపాయలు, టొమాటోలు, రొయ్యలు ఇవన్నీ మనం చక్కగా చాప్ చేసుకొని రొయ్యలు బాగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీనికి కరివేపాకు మాత్రం చాలా ఇంపార్టెంట్. ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి, 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత వేడెక్కినాక జీలకర్ర ఇంకా ఆవాలు ఈ 2 చక్కగా చిటపటలాడినాక ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటాం. ఫ్రై చేసేసుకున్న తర్వాత దీనికి ఏంటంటే కరివేపాకు నేను ఇంపార్టెంట్ అన్నాను కదా, ఆయిల్లో వేస్తే మంచి స్మెల్ వస్తుంది, కంపల్సరీ వేసుకోండి. ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, ఒక మీడియం సైజు ఆనియన్ అయితే సరిపోతుందండి. ఇది ఎక్కువ కూర కాదు, అందుకనే అనమాట మీడియం సైజ్ అన్నాను. మీరు ఎక్కువ రొయ్యలు వేసుకోవాలని అనుకుంటే మాత్రం ఒక పెద్దది చాప్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలకి ఉప్పు పసుపు వేసేసి కొంచెం మెత్తగా అయితే చాలు. ఇది ప్రెషర్ కుక్కర్లో రెసిపీ కాబట్టి కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది. చక్కగా అవి కలిసిపోయినాక ఉప్పు పసుపు ఉల్లిపాయ మెత్తబడిపోయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, రొయ్యల కూర కదండి కొంచెం ఎక్కువే పడుతుంది, కాకపోతే నేను ఒక 1 స్పూన్ వేసాను, 1 టేబుల్ స్పూన్ అనుకోండి. వేసి దీనికి పచ్చివాసన పోయేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకుంటాం. చక్కగా ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటోస్, ఇవి కూడా అంతేనండి, మీడియం సైజ్ది 1 వేసాను. మీరు కనుక ఎక్కువ రొయ్యలు వండుకుంటుంటే కనుక ఒక 2 వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ చక్కగా ఈ టొమాటోస్ కూడా మనము ఒక 2 to 5 minutes ఫ్రై చేసుకుంటాం. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి మెత్తబడిపోయి గుజ్జులా అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. చూడండి, నేను తీసుకున్నది చాలా కొంచెం రొయ్యలు, ఎక్కువ కాదు. ఆ రొయ్యలు కూడా వేసేసుకున్నాను. వీటిని నేను ముందుగా ఉడకపెట్టలేదు, పచ్చి రొయ్యలు కూడా వేసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఈ రొయ్యల్లో నుంచి మనకి చాలా వాటర్ వస్తుంది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి పాయింట్, వాటర్ వస్తుంది అనేది మాత్రం. తర్వాత ఇప్పుడు సరిపడినంత కారం, ఇదేంటంటే గొడ్డు కారం అండి, కూరలో వేసుకునే కారం కాదు, అది వేసుకుంటాం. 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వస్తుంది కదా, అందుకనే కారం తగ్గించాను నేను. ఆ తర్వాత నేను మీకు ముందు వీడియోలో చూపించాను కదా చింతపండు పేస్ట్ వాడుకోవడానికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది, ఆ వీడియో కూడా కావాలంటే ట్యాగ్ చేస్తాను, మీరు కంపల్సరీ చూడండి. అయితే దీనికి వేరేగా మనం చింతపండు పులుసు చక్కగా నానబెట్టుకుని ప్యూరీ తీసుకునే పని లేకుండా ఒక 1/2 స్పూన్ అండి, టేబుల్ స్పూన్ కాదు నేను వేసింది, మామూలు స్పూన్ ఉంటుంది కదా అది వేసుకుంటే సరిపోతుంది. ఈలోపు కోడిగుడ్లు అండి నేను ఆల్రెడీ ఉడకపెట్టేసుకున్న కోడిగుడ్లకి చక్కగా ఘాట్లు పెట్టేసుకొని, అన్ని వైపులా ఘాట్లు పెట్టేసుకొని మనము కుక్కర్లో వేసేసుకుంటాం. వేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలండి, ఎక్కువసేపు అక్కర్లేదు, మంచిగా దాన్ని మనం గరిటె పెట్టి తిప్పేసుకొని దానికి నేను కొంచెమే జల్లుతున్నానండి గరం మసాలా, ఎక్కువ కాదు, కొంచెం జల్లేసి ఒకసారి గరిటెతో తిప్పేసుకున్న తర్వాత అవసరం అనుకుంటేనే, ఇందాక మీకు చెప్పిన మాట గుర్తుంది కదా, వాటర్ పోయండి, లేకపోతే అస్సలు పోయొద్దు. రొయ్యల్లో నుంచి చాలా వాటర్ వస్తుంది. కుక్కర్కి మూత పెట్టేసుకొని 1 విజిల్ రానిచ్చుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనకి చక్కగా రొయ్యలు అనేవి బాగా ఉడికిపోతాయి. వాటర్ ఎక్కువ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ వాటర్ని హైలో పెట్టుకుని కాసేపు మరిగించుకోండి, కొంచెం గ్రేవీ చిక్కపడుతుంది అన్నమాట. ఆ తర్వాత మీ దగ్గర కొత్తిమీర ఏమన్నా ఉంటే చక్కగా దాన్ని చాప్ చేసేసుకొని వేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలకి మనం ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో ఈ కూరకి చూసుకుని ఈ కూరని ఒక 2 నిమిషాలు మరగనిచ్చి సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకోవడమే. కోడిగుడ్డు రొయ్యల కూర ప్రెషర్ కుక్కర్లో చాలా క్విక్గా చేసుకోవచ్చండి, రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీ రోటీకి, ఫ్లేవర్డ్ రైస్కి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.